హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. మిరాకిల్ గార్డెన్ నుంచి డైరెక్ట్గా గ్లోబల్ విలేజ్కి వచ్చాము. సో ఇది గ్లోబల్ విలేజ్ ఎంట్రీ ఇది ఈవినింగ్ టైంలో ఓపెన్ ఉంటుంది. 4 PM నుంచి నైట్ 12 AM వరకు ఈవినింగ్ టైంలో చూడ్డానికి వస్తారు. సో లైటింగ్ అదంతా చాలా బాగుంటుంది. లోపల ఏంటి అన్నది మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. గ్లోబల్ విలేజ్ని దుబాయ్లో 97లో స్టార్ట్ చేశారంట. దుబాయ్ సీజన్ వచ్చేసి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు చాలా బాగుంటుంది కదా. అలాగే గ్లోబల్ విలేజ్ కూడా ఆ మంత్స్లోనే ఓపెన్ ఉంటుందంట. 30 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ వాటి కల్చర్ అండ్ ట్రెడిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి షాపింగ్, ఫుడ్, కార్నివల్, కాన్సర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈవినింగ్ టైంలో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏది చైనాదా? మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. ఇది 3rd ప్లేస్కి వచ్చాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి నాకైతే ఓపిక అయిపోయింది. బట్ భువన్కి ఆ షాప్స్ అవన్నీ చూసేసరికి ఏదో షాపింగ్ చేయాలని. డ్రైవర్ అయితే రేట్స్ కంపేర్ టు షాప్స్ ఇక్కడ తక్కువ ఉంటాయన్నాడు. బట్ మాకైతే అంత తక్కువ ఏమనిపించలేదు. ప్రైజెస్ అయితే హైవే ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్స్లా ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చూడండి మీకు అర్థమవుతుంది. ప్యారిస్ అని రాసింది అనుకోండి, లోపలికి వెళ్ళామనుకోండి వాళ్ళ కల్చర్కి రిలేటెడ్, తర్వాత ట్రెడిషన్స్కి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట షాపింగ్ చేయడానికి. లోపల కూడా చాలా పెద్దగా ఉంటాయి. మేమైతే ఒక 5-6 కంట్రీసే చూసాము. ఫస్ట్ ఇండియా దానికి వెళ్ళాము, తర్వాత చైనాలో కొద్దిగా షాపింగ్ చేసాము, జెర్సీస్ అవన్నీ. బట్ కొన్ని కంట్రీస్ లోపల వీడియో షూట్ చేయడం కూడా కుదరదు. సో నేను అన్ని ప్లేసెస్లో షూట్ చేయలేదు. బట్ బయట నుంచి అయితే మీకు ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. నాకు ఎలాగో గోల్డ్ కొనిస్తానన్నావు కదా. భువన్ అయితే ఫుల్ సర్చ్ చేస్తున్నాడు. వాడికి ఫుట్బాల్ జెర్సీస్ కావాలంట. వాళ్ళ కజిన్స్ కూడా చెప్పొచ్చాడనమాట తీసుకొని వస్తానని చెప్పేసి. ఫుడ్ స్టాల్స్దే ఒకటి పెట్టేశారు. కూర్చుందామా ఒకసారి? వద్దా? ఫైనల్గా ఫుట్బాల్ జెర్సీస్ అయితే 3 జెర్సీస్ మేము చైనా దాంట్లో తీసుకున్నాము. ఈ ఇండియాదనమాట. లోపలికి వెళ్తున్నాము. కొద్దిగా షూట్ చేశాను, చూపిస్తాను ఎలా ఉంటాయని. మనం శిల్పారామంకి వెళ్ళినప్పుడు A to Z ఎలా దొరుకుతాయో అలానే ఇక్కడ కూడా ఇండియాకి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ట్రెడిషన్స్ అంటే డ్రెస్సెస్ ఇవన్నీ దొరుకుతాయి. ఏంటిది? ఇవన్నీ ఇండియానేనా? ఇది చైనా, ఇది ప్యాలెస్టైన్, ఇరాన్. అన్ని కంట్రీస్ ఉన్నాయా? మన ఇండియా జుడిగిరి ఎంత పెద్దగా ఉందో. చైనా తర్వాత యూరోప్ వెళ్దాము. ఇరాన్ కూడా పెద్దగానే ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది. అది వేరే మెక్సికో అలాంటివి. ఎక్కువైపోయింది తిరగడము.
చెప్పలేకుండా వాళ్ళకి, ఎందుకంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి గేమింగ్ జోన్కి వచ్చాము. బట్ ఏం ట్రై చేయలేదు. ఆ సౌండ్స్ అదంతా కొంచెం హారిబుల్గా అనిపించింది. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మనం ఫ్లోటింగ్ మార్కెట్స్ చూస్తాం కదా. సో ఇది ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. బ్యాంకాక్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ షాప్స్ ఇవి. బట్ ఇది వాటర్లో ఉండవు, ఎడ్జెస్కి ఇలా షాప్స్లా పెట్టారు. వాటర్లో ఒక బోట్లా ఉంటుంది. చూడండి చాలా బాగుంది ఇది. ఈ సైడ్కి ఉన్నవన్నీ స్టాల్స్ అన్నమాట. మధ్యలో బోట్లో వెళ్ళొచ్చు అంతే. ఇవన్నీ వాటర్లో ఉన్నాయి, ఇవన్నీ వాటర్లో పెట్టారు అంతే. అంతే వాటర్లో పెట్టారు. ఎలా బాగుంది కదా. వాటర్ లేజర్ షో ఉన్నట్టు, ఆ పెద్ద రోజు ఉంటున్నట్టు.
మేము టూరిజం వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాం కదా, వాళ్ళే టికెట్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు. మనకి టికెట్స్ అయితే సపరేట్గా వెళ్ళాలన్నా ఆన్లైన్లో దొరుకుతాయంట. 30 AED అలా ఉంటుంది. 3 years బిలో కిడ్స్కి నో టికెట్ ఇది. బయట ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. కావాల్సినవి ఏవైనా తినచ్చు. మేము ఇండియన్ ఫుడ్ తిందామని చెప్పేసి సర్చ్ చేస్తున్నాము. ఇండియన్ డాబా ఉండింది, దానికి వెళ్తున్నాము. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, పాట్ బిర్యానీ, ఒకటి వెజ్ ఒక నాన్ వెజ్. ఇక్కడ డిన్నర్ ఫినిష్ చేసుకున్నాక ఒక చోట ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. బాగా అనిపించింది ఇక్కడ, బట్ అప్పటికే లేట్ అయిపోయింది. సో డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, మాకు టైం చెప్తాడనమాట, ఈ టైం కల్లా బయటికి రమ్మని చెప్పి. మాకైతే ఓపిక లేదు షాపింగ్ చేసేది. జస్ట్ బయట అంతా కొంచెం కవర్ చేసాము, కొన్ని లోపల కూడా చూసాము. ఫైనల్గా మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదు, ఓన్లీ జెర్సీస్ తీసుకున్నాం, 3 jerseys అంతే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.